హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మున్షియన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకేనా? అలాగే మీరు కూడా చాలా బాగుండాలని యూనివర్స్ని ప్రే చేసుకోండి. ఓకేనా? అండ్ యూనివర్స్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ పాజిటివ్. ఓకే, మీరు కూడా ప్రే చేసుకోండి యూనివర్స్ని. ఓకే, మీరు కూడా యూనివర్స్ని ప్రే చేసేటప్పుడు ఒక చిన్న వర్డ్స్ కూడా నెగటివ్గానే రాకూడదండి. ఓకేనా? అండ్ మనం ఈ వీడియోలో మీరు ఏ రాశి పర్సన్ అయితే మీ ఆపోజిట్ పర్సన్ ఏ రాశి, మీ పార్ట్నర్ మీ గురించి ఏ రాశుల వారైతే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకేనా? పాజిటివ్ ఆలోచిస్తున్నారా, నెగిటివ్ ఆలోచిస్తున్నారా, మీ లవ్ లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది రాసుల పరంగా నేను ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఒకటే చెప్తున్నాను, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన, సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇంకొంతమందికి నా ఛానల్ ద్వారా మెసేజ్ అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవ్వాలి అని నా ఆశ. ఓకేనా? అందరు లైక్ చేయడం, మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయడం వలన మన ఛానల్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? మీరు చేయాల్సిందల్లా ఒకటే లైక్ చేయండి. ఓకే, అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో అడగండి, నేను మీ క్వశ్చన్ని క్లారిఫై చేస్తాను. ఓకేనా? అండ్ మీకు ఎలాంటి రీడింగ్ కావాలో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? మీకు ఏ రీడింగ్ కావాలంటే ఆ రీడింగ్ నేను చేస్తాను. ఓకే, రాశుల పరంగా చేయమన్నా చేస్తాను. అండ్ డైలీ రాశి పరంగా కూడా నేను వీడియో చేద్దామనుకుంటున్నానండి, అది కూడా చూసేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, నా ఛానల్ ద్వారా అందరికీ హెల్ప్ అవ్వాలి, వాళ్ళకు మెసేజెస్ అనేది వెళ్ళాలి, దాని ద్వారా వాళ్ళు హీల్ అవ్వాలి, వాళ్ళ బాధల నుంచి వాళ్ళు బయటపడాలి. చాలామంది ఫ్రెండ్స్ అయితే చాలామంది అండ్ అట్రాక్షన్తో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అట్రాక్షన్తో ఆపోజిట్ పర్సన్ వస్తారు, వీళ్ళు ఫ్లాట్ అయిపోతారు. మళ్ళీ తర్వాత ఆ పర్సన్ తన కొంచెం మాట్లాడతారు, మళ్ళీ బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు ఇది అదే రియల్ అనుకొని ఈ పర్సన్ వాళ్ళ లైఫ్ని స్పైల్ చేసేసుకుంటున్నారు. అలా వద్దండి. ఓకేనా? మెచ్యూర్గా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. ఈ రోజులల్లో ట్రూ లవ్ అనేది మాట లేదండి. ఓకేనా? అంత అట్రాక్షన్. ఓకే, ఆలోచించి రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఈ కార్డ్స్ ఎందుకు పడ్డాయో తర్వాత మనకు తెలుస్తుంది. ఎవరో పర్సన్ అయితే చాలా పొసెసివ్గా ఉన్నట్టున్నారండి. కొంతమంది కూడా వాళ్ళకి కాపాడుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. అవును కాదు, మీరు కామెంట్లో చెప్పండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. ఓకేనా? ఒక్కో రాశికి 3 కార్డ్స్ వేస్తానండి. ఓకేనా? 12 రాశుల వారికి ఇది మేషరాశి. ఓకే, అవసరం ఉంటే మనం కార్డ్స్ అనేది తీసుకుందామండి. ఓకేనా? అవసరం ఉంటే మనం కార్డ్ మళ్ళీ తీసేసుకుందాం. ఇది వృషభ రాశి. ఈ రీడింగ్ ఏమైనా లెంత్ అయితే ఓపికతో చూడండి, దీంట్లో మీకు చాలా మెసేజెస్ ఉంటాయి. ఓకే, అండ్ మిథున రాశి.
కర్కాటక రాశి, సింహరాశి, అండ్ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశి కనిపిస్తలేదండి, కన్యా రాశి అండ్ తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. ఫ్రెండ్స్ కార్డ్స్ కనిపిస్తలే కదా, ఇవి అయిపోయాక ఇంకా 2 కార్డు కుంభరాశి, మీనరాశి లాస్ట్ వచ్చేసేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనం మేషరాశి వరకు చూద్దాము. మేషరాశి, మేషరాశి వాళ్ళ లైఫ్లో మీరు మేషరాశి వారైతే మీ ప్రేమను మీ పర్సన్కి ఇవ్వాలి, తను చాలా ప్రేమగా చూసుకోవాలి అని మీరు థింక్ చేస్తున్నారండి. మీ పర్సన్ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అర్థమవుతుందా? ఆ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి మీకు నమ్మక ద్రోహం చేయడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే, అండ్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఉండాలా వెళ్ళిపోవాలా అని తల కింద కాలు పైనకి వేసేసి తల కిందగా వేలాడి ఆలోచిస్తున్నారు, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారన్నమాట మేషరాశి వాళ్ళకి. ఓకే, ఇది మీ రీడింగ్. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. మీరేమో మీ పర్సన్కి మీ ప్రేమనంతా ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు, అండ్ మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలా ఉండాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, అండ్ వెళ్ళిపోతారు కూడా. కానీ వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. 2 months 1 month తర్వాత మళ్ళీ మీరు గుర్తొస్తారు, మళ్ళీ వస్తారు. ఆ పర్సన్ వెళ్తూ ఏం చేస్తారు? వెనక్కి తిరిగి చూస్తున్నారన్నమాట. మీ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ అయి ఉంటుందండి. ఓకేనా? అండ్ వృషభ రాశి వారికి సూపర్. మీరు వృషభ రాశి వారు మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారండి మీరు. అండ్ మీ పర్సన్ 2 ట్రావెల్స్ కార్డ్ అండి. వృషభ రాశి వారైతే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చేస్తారండి. ఓకేనా? మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఈ పర్సన్ మీ లైఫ్లో మీ పర్సన్ కూడా మీ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అయి ఉంటారండి. ఓకేనా? మిథునం, తుల, కుంభరాశి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకేనా? ఎన్ని రోజులలో వస్తారంటే 6 hours 6 days అండ్ 6 weeksలో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మీ పర్సన్కి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీ దగ్గరికి తెలుసా వృషభ రాశి వారు? మీ పర్సన్కి మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఓ ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు అనమాట. అందుకనే చాలా హడావిడిగా స్పీడ్గా మీ దగ్గరికి వచ్చేయాలని అనుకుంటున్నారు. ఓకే, మీ పర్సన్ రాశి వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి
పర్సన్ అయి ఉంటారు. ఓకేనా. మిథున రాశి వారికి ఏదో మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, తనకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారండి మిథున రాశి వారు. అండ్ మీ పర్సన్ కూడా మీతోనే సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అనేది ఎక్సెట్రా రిలేషన్షిప్ కూడా అయి ఉంటుంది. అండ్ ఏదో ఒక విషయంగా గిల్ట్ ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. మిథున రాశి వాళ్ళ పర్సన్ మీ గురించి ఏదో ఒక గిల్ట్ ఫీల్ అవుతున్నారనమాట. మీతోనే స్ట్రాంగ్ బాండింగ్ ఉందనే మాత్రం తను ఫీల్ అవుతున్నారండి. మీకు మంచి కార్డే వచ్చింది, నో ప్రాబ్లం. ఓకేనా. అండ్ మీరు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా కావచ్చండి మీది. ఏదో ఒక విషయంగా మీ పర్సన్ బాధపడుతున్నారు, మీరే తన సోల్మేట్, మీతోనే స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నట్టు ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిథున రాశి వాళ్ళ పర్సన్ మీరు కూడా మీ పర్సన్ని అలాగే చూస్తున్నారనమాట. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, తనకు ఒక తనతో రీయూనియన్ అవ్వాలి, తనకు కాల్ చేయాలి, మాట్లాడాలి, తన దగ్గరికి వెళ్ళాలి అని మీకు ఉన్నది. కాకపోతే మీరు స్లో స్టెప్ తీసుకుంటున్నారన్నమాట. మిథున రాశి వారు స్లో స్టెప్ తీసుకొని వెళ్తున్నారు. మీ పర్సన్ ఏదో ఒక విషయంలో బాధపడుతున్నారు అండ్ మీరే మీతోనే తనకు బాండింగ్ ఉంది చాలా అని మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా. మీ పర్సన్ సేమ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అయి ఉంటారండి. ఓకేనా. అండ్ కర్కాటక రాశి వారు మీరు మీ పర్సన్ గురించి మీ పర్సన్తో రీయూనియన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారండి. అండ్ మీ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి ఉండొచ్చు, లేదా వృషభం, కన్య, మకర రాశి పర్సన్ అయి కూడా ఉండొచ్చు అండి మీ పర్సన్. ఇది ఒక్కరికి కాదు కదా, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ వర్తిస్తుంది అన్నమాట. ఓకేనా. మీరేమో మీ పర్సన్తో రీయూనియన్ అవ్వాలి అనేసి మీరు కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ తను కూడా మళ్ళీ తన కెరియర్ మీద ఎక్కువ దృష్టిని పెట్టి ఉన్నారు. మీ పర్సన్ హై పొజిషన్లో ఉండే పర్సన్ ఏముంటుందండి, అడ్వకేటర్ కానీ అర్థం చేసుకోవాలి. మీరే హై పొజిషన్ అంటే తను ఒక కంపెనీకి పెద్ద బాస్ అయి ఉండొచ్చు, లేదా ఒక బ్యాంక్కి తన మేనేజర్ అయి ఉండొచ్చు. అలాంటి పర్సన్ అన్నమాట మీ పర్సన్. కాబట్టి తన వర్క్ మీద చాలా ఫోకస్తో ఉన్నారండి. అండ్ మీరు రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. తన మైండ్ అంతా మీ పర్సన్ ఏమో తన వర్క్ మీద ఫోకస్ పెట్టేసి ఉన్నారు. తన మనసులో ఫీలింగ్ ఉంది, మీ మీద ప్రేమ ఉంది, కానీ తన చుట్టూ వాల్ పెట్టేసి ఉన్నారు. కానీ మీ దగ్గరికి వస్తారండి మీ పర్సన్. మళ్ళీ ఈ వాల్ పెట్టేసుకునే ఒక గాలి వచ్చిందో, పెద్ద తుఫాన్ వచ్చిందో పడిపోతాయి కదా, అప్పుడు ఈ పర్సన్ బయటికి రావాలి కదా, అలాగనమాట. మళ్ళీ మీ దగ్గరికి మీ పర్సన్ కూడా వచ్చేస్తారు. ఓకే. మీ పర్సన్ రాశి మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్ అయి కూడా ఉండొచ్చు. ఓకే. అండ్ సింహరాశి వారికి మీ పర్సన్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ అయి ఉంటారండి. మీ పర్సన్ ఏదో ఒక విషయంలో బాధపడుతున్నారండి. మేబీ మీ దగ్గరికి రావాలనే కావచ్చు. ఇక్కడ బాధపడుతున్నారు, ఇక్కడ చాలా స్పీడ్గా కప్ తీసుకొని వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి. అర్థమవుతుంది కదా మీకు. మీ పర్సన్ మీకు చాలా స్పీడ్గా మీకు రావాలి, మీ దగ్గర ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారండి. సింహరాశి వారికి అయితే ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారు. ఓకే. మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఓకేనా. లేదా ఇది కెరియర్ లైఫ్లో వచ్చిందంటే మరి కెరియర్కి సంబంధించింది కూడా మీకు హెల్ప్ చేయడానికి కూడా ఏదో ఒక పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఈ పర్సన్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సనే ఉంటారు. ఓకేనా. అండ్ కన్యా రాశి వారికి చూద్దామండి. ఓకే. మీకు కొద్దిగా హెల్త్ బాగాలేనట్టుందండి కన్యా రాశి వారికి. మీరేమో ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యాను. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదో ఒక క్లారిటీ కావాలని మీరు అనుకుంటున్నారండి సింహరాశి వారు.
మీ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు, మీకు స్పీడ్గా మీకు ప్రపోజ్ చేయాలి అనేసి మీ పర్సన్ కూడా అనుకుంటున్నారనమాట. చాలా స్పీడ్గా మీ దగ్గరకు వస్తున్నారు. ఓకే, అండ్ ఇది కన్యా రాశి వారికి మీ హెల్త్ బాగాలేదండి అండ్ మీ రిలేషన్షిప్ ఇప్పుడు కాంటాక్ట్లో లేకపోతే మీ పర్సన్ కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. అండ్ కాంటాక్ట్లో లేకపోతే ఉన్నట్లయితే విడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, కాంటాక్ట్లో ఉన్నట్లయితే విడిపోతారు, విడిపోయి ఉంటే కలుస్తారు. ఓకే, కన్యా రాశి వారికి. అండ్ కన్యా రాశి వాళ్ళ పర్సన్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండ్ వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ ఏవి కూడా ఉంటారండి. ఓకేనా, ఈ రాశులలో మీ పర్సన్ ఎవరో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండ్ వృషభం, కన్యా, మకర రాశి. మీ పర్సన్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారండి అండ్ ఏదో ఒక విషయంలో తను చాలా బాధపడుతున్నారండి. మీ పర్సన్ మేబీ మీకు హెల్త్ బాగాలేదని కావచ్చు, లేదా మీరు కాంటాక్ట్లో లేకపోతే మీ కాంటాక్ట్లో ఎలా రావాలి, తను థర్డ్ పార్టీలో వెళ్ళిపోతే ఎలా మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీరేమైనా అంటారేమో అని మేబీ అయి ఉంటుంది. సో అందుకని తను ఏదో ఒక విషయంలో అయితే చాలా బాధపడుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ మిమ్మల్ని తను ఎంప్రెస్ ఎనర్జీలో ఉండే పర్సన్ అండి. మీ పర్సన్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉండే పర్సన్ అనమాట, ఎంప్రెస్గా ఉండే పర్సన్. ఓకే, తను చాలా అందంగా ఉండే పర్సనే ఉంటారండి మీ పర్సన్. ఓకేనా, మీకు హెల్త్ బాగాలేకపోతే అండి మీరు కొద్దిగా గార్డెన్లో కూడా టైం స్పెండ్ చేయండి. ఓకేనా, అండ్ తులారాశి వారికి మీరు మీ పర్సన్కి ఏదో ఒకటి ఆఫర్ ఇవ్వాలి, కాల్ చేయాలి, మాట్లాడాలి అనేసి మీరు ఆలోచిస్తున్నారు. మీరు చాలా ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుందండి మీ పర్సన్ విషయంలో. తులారాశి వాళ్ళు చాలా ఇన్మెచ్యూర్ పర్సన్ ఏమి ఉంటారు నాకు తెలిసి, చాలా ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. సారీ ఏమనుకోకండి. ఓకేనా, ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. మీ పర్సన్ ఏమో హై పొజిషన్లో ఉండే పర్సన్ ఉంటారు, తను ఒక కింగ్ లాగా ఉండే పర్సన్ అన్నమాట. మీరు ఇలా ఆలోచించేసరికి ఆ పర్సన్ మీరు ఇన్మెచ్యూర్గా ఆలోచించి మాట్లాడుతున్నట్టున్నారు. అందుకని ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే జగిలైపోతున్నారు. ఈ పర్సన్ ఇలా మాట్లాడుతున్నారంటే మరి నాకు కరెక్టా రాంగా, తనకు సెట్ అవుతుందా లేదా అనే తన ఆలోచనలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు కరెక్ట్గా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. ఓకేనా, ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. మీరు మారి వస్తే తను యాక్సెప్ట్ చేస్తారండి మిమ్మల్ని. ఓకేనా, తను మంచిగా మాట్లాడితే, మెచ్యూర్గా మాట్లాడితే మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఏదో ఒక విషయంలో తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా, రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. మీ పర్సన్ మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ అయి ఉంటారు అండి. ఓకేనా, ఓకే, అండ్ వృశ్చిక రాశి పర్సన్ మీకు ఏదో గొడవ వచ్చిందండి, మీకు మీ పర్సన్కి అయి ఉంటా. దానివలన మీరైనా బాధపడుతూ ఉండొచ్చు, బాధపడి ఉండవచ్చు, లేదా మీ పర్సన్ అయినా బాధపడుతూ ఉండవచ్చు. ఓకేనా, నాకు తెలిసి మీ పర్సనే బాధపడుతూ ఉన్నట్టు అనిపిస్తుందండి. వృశ్చిక రాశి పర్సన్, మీ పర్సన్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అండ్ మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ ఏమి ఉంటారండి వృశ్చిక రాశి వారు. ఇక్కడ పెట్టేద్దాం. మీకు మీ పార్ట్నర్కి ఏదో గొడవ, ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఓకే, దానివలన మీరు బాధపడుతూ ఉండొచ్చు, మీ పర్సన్ అయినా బాధపడుతూ ఉండొచ్చు. ఇలా మీకు ఎలా రెజొనేట్ అయితే అలా తీసుకోండి. ఓకే, మీ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి. మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి, మీ లైఫ్లోకి రావాలి అనేసి ఆలోచిస్తున్నారండి. ఓకేనా, చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చేయాలి అనేసి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని ఆలోచిస్తున్నారు. ఓకే, మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఇలా ఉన్నాయి, మీరేమో ఇలా ఆలోచిస్తున్నారు. ఓకే, అండ్ ధనుస్సు రాశి పర్సన్ ధనుస్సు రాశి పర్సన్ చాలా కష్టజీవి పర్సన్ అయి ఉంటారండి. చాలా కష్టపడ్డారు ఆ పర్సన్, కానీ ఏదో ఒక ఫలితం మీరు
మీరే కదా ధనుసు రాశి పర్సన్. చాలా కష్టపడే తత్వం ఉంటుందండి మీకు. కానీ మీరు కష్టపడేదానికి ప్రతిఫలం రాలేదు. దానికోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకేనా? వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ మీకు కష్టపడిన దానికి మీకు ఖచ్చితంగా మీరు ఫలితం పొందుతారు. ఓకేనా? మీ పర్సన్ చూశారు కదా, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి. నేను చెప్పాను కదా, ఇక్కడ మీరు కష్టపడిన మీకు చాలా కష్టజీవి అన్నమాట. మీరు ధనుస్సు రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు రిలేషన్షిప్ గురించి కూడా మీ టైం అంతా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఓకేనా? మీ పర్సన్ రాశి వచ్చేసి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అయి ఉంటారండి. మీ పర్సన్ కూడా నా పర్సన్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మీరు ఆలోచిస్తే మీ పర్సన్ వచ్చేస్తున్నా అంటున్నారండి. చాలా స్పీడ్గా వచ్చేస్తున్నారు. మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకేనా? మీతోనే అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు. తనకి మీ కళ్ళల్లో చూస్తే మీ కళ్ళల్లో ఉన్న ప్రేమ తనకి అర్థమైపోతుందన్నమాట. మీ పర్సన్కి అంత బాండింగ్ ఉంటుంది మీకు మీ పర్సన్కి అన్నమాట. ఓకేనా? మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ధనుస్సు రాశి వారికి. ఓకేనా? మకర రాశి పర్సన్ అయితే మీకు ఏదో న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుందండి. ఒక సైకిల్ ఎండ్ అయింది, ఇంకో న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది మీకు మీ లైఫ్లో. అండ్ మీ పర్సన్ రాశి అయితే ఫస్ట్ చెప్పేశాను. మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్ అయి ఉంటారండి. మీ పర్సన్కి మీకు ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చే ఛాన్స్ ఉందండి. జాగ్రత్తగా ఉండండి. ఓకే? లేదా అయిపోయి కూడా ఉండొచ్చు అన్నమాట. దాని వలన ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు పొసెసివ్గా ఉన్నారన్నమాట. మిమ్మల్ని మీరు కాపాడుతూ ఉన్నారు. మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్తే నేను ఏం చెప్తున్నా, మీకు మీ పర్సన్కి ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది, ఒక సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, మేబీ రిలేషన్షిప్లోనూ మరి మీతోనూ తెలియదు, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, తను ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఓకేనా? మీ పర్సన్ కానీ దాంట్లో మీ పర్సన్ విన్ అవుతారు. అండ్ తను చాలా పొసెసివ్గా ఉన్నారండి. మీ మీద ఉంటుంది మరి మీకు అర్థమైపోతుంది మీ రిలేషన్షిప్ని బట్టి. కానీ చాలా పొసెసివ్గా ఉన్నారు మీ పర్సన్. తను కాపాడుకుంటూ ఉన్నారు. ఓకే? ఇది మకర రాశి. ఇప్పుడు మనం కుంభరాశి, మీనరాశి చూడలే కదా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ కుంభరాశి అండ్ ధనుస్సు రాశి. ఓకేనా? కుంభరాశి వారికి కూడా సేమ్ అండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే? ఇప్పుడు దాకా మీకు కూడా ఒక సైకిల్ ఎండ్, ఇది కర్మచక్రం అండి. ఇప్పుడు దాకా ఒక కర్మ ఎండ్ అయితే ఇంకో కర్మ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ మీ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అయి ఉంటారండి. ఓకేనా? మీ పర్సన్ ధనుస్సు రాశి పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో లైఫ్ లైన్ హ్యాపీగా ఉండాలి అండ్ మీకు అన్ని కంఫర్ట్ జోన్స్ ఇవ్వాలి అని మీ ధనుసు రాశి పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమందికి ఇది జనరల్ రీడింగ్ కదా, కొంతమందికి మీ పర్సన్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అయితే మీరు తన లైఫ్లో ఉంటే తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. తను చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మీ పర్సన్ ఏది కోరుకుంటే అది అవుతుందండి. తను యూనివర్స్ని ప్రే చేస్తే అది కూడా తను ఎలా కోరుకుంటే అలా జరుగుతుందన్నమాట. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ పర్సన్స్కి ఉన్నాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది కుంభరాశి వాళ్ళది రీడింగ్. ఓకేనా? మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీ పర్సన్ అండ్ మీతో ఉంటే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. చాలా హ్యాపీగా మీతో ఉంటే తను హ్యాపీగా ఉంటారన్నమాట. ఓకే? ఇది కుంభరాశి వాళ్ళది. ఓకే? ఇప్పుడు మీనరాశి వారికి చూద్దాం. ఓకేనా? మీనరాశి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీరు. ఓకేనా? అండ్ మీ పర్సన్ మీనరాశి వారికి టవర్ వచ్చేసిందండి. చాలా జాగ్రత్తగా ఉండండి.
బాధపడేది వస్తుంది. మీ పర్సన్ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. ఓకేనా, మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మీరు బాధపడే ఏదో సిచ్యువేషన్ అనేది ఏర్పడబోతున్నాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండండి. అండ్ కొంతమంది హీల్ అవుతున్నారండి. ఇప్పుడే మనీ మేకింగ్లో ఫోకస్ అవుతాను, వాళ్ళ పార్ట్నర్ నుంచి హీల్ అవుతూ ఉన్నారండి. ఓకేనా, ఆయన కొంతమంది కాంటాక్ట్లో లేకపోతే కాంటాక్ట్లోకి వచ్చేస్తారన్నమాట. ఓకేనా, ఇది మీనరాశి వాళ్ళ రీడింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు కొద్దిగా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. రాసుల పరంగా చేశాను కాబట్టి మీ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉందో నేను చెప్పాను. కాబట్టి మీరు ఏం చేయాలి, లైక్ చేయాలి. లైక్ చేయడం వలన ఈ వీడియో కొంతమందికి కూడా హెల్ప్ అవ్వాలి. మన లాంటి వాళ్ళకి ఇంకొంతమంది కూడా హీల్ అవ్వాలి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి కదా. అండ్ వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కదా, మోసపోకుండా. కాబట్టి మీరు కూడా లైక్ చేయండి, ఇంకొంతమందికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, అందరు లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మరి రేపటి వీడియోలో మనం కలుసుకుందాం. ఓకేనా, బాయ్.